భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 1/5/2026 స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాస శుక్లపక్ష పౌర్ణమి శుక్రవారం. పౌర్ణమి రాత్రి 9:28 వరకు, స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 3:26 అనంతరం విశాఖ నక్షత్రం, వర్జం 7:37 9:21 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:10 9 వరకు దుర్ముహూర్తాలు, మళ్ళీ మధ్యాహ్నం 12:22 1:12 వరకు కూడా దుర్ముహూర్తాలు, సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:15, అమృత గంటలు సాయంత్రం 5:57 నుండి 7:41 వరకు, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు, సిద్ధియోగం రాత్రి 8:28, భద్ర ఉదయం 8:43, భవ రాత్రి 9:28. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఏదో రకంగా ధనం మీ చేతికి అందే అవకాశం, కుటుంబంతో ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలకి, వినోదాలకి, విహారయాత్రలకి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు శుభకార్యాలు కలిసి వస్తాయి, ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి వారు దేవాలయ దర్శనాలు ఉంటాయి, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, ధనయోగం కూడా ఉంది. సింహరాశి వారు ఆరోగ్య లాభం, ధనం ఏదో రకంగా ఈరోజు చేతికి అందే అవకాశం, కానీ శ్రమ కూడా అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు గృహ వాహనాల్లో మార్పులు, వాహనాల రిపేర్లు, శ్రమ అధికంగా ఉండే అవకాశం. తులారాశి వారు మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు నిర్వహణ దానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి స్థిరాస్తి అభివృద్ధి చేసే ప్రయత్నాలు, అనుకూలత, ధనవృద్ధి. ధనుసు రాశి వారి విందు వినోదాలతో, మిత్రులతో, పెద్దలతో కలయిక, పెద్దల ద్వారా కొన్ని పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మకర రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడం, ఆర్థికంగాను అలాగే అధికంగా కూడా శ్రమ కూడా ఉండే అవకాశాలు, పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుంభరాశి వారి తలచిన పనులు నెరవేరే అవకాశం, కుటుంబ ఆనందం. మీనరాశి వారికి శ్రమ అనంతర లాభాలే ఉంటాయి, స్వల్పంగా వ్యాపారంలో మటుకు లాభాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు వైశాఖ పౌర్ణమి, దీన్నే మహావైశాఖి అన్న సముద్ర స్నానం చేస్తే చాలా విశేషం. మహావైశాఖి పౌర్ణాల్లో విశేషమైన పౌర్ణం. నిన్న ఈవేళ కూడా నారసింహ జయంతి, నారసింహస్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తరిగొండ వెంగమాంబ కూడా స్వామివారిని వేడుకుంది, వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా ఆరాధించింది, విశేషంగా అర్చించి నిరంతరం ఎన్నో జీవితంలో ఆవిడ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆయన వైవాహిక జీవితంలో కూడా ఆవిడకి అవన్నీ కూడా దాటుకుని ఓర్పుతో సహనంతో తరిగొండ వెంగమామ, నాకు ఇవి బంధువులు ఇవన్నీ కాదు, నాకు నారాయణుడే, ఆ వెంకటేశ్వరుడే నాకు దైవం, ఆయన తప్ప నాకు ఎవరు లేరు, ఈ మాత పితృ సఖ సఖి వీళ్ళందరూ కూడా నాకు అవసరం లేదు, నారాయణుడే అన్నీ నాకు అని ఆయన్నే వెంకటేశ్వర స్వామి వారిని ఇలిగెత్తి చాటింది ఆ తరిగొండ వెంగమాంబ. విన్నపాలు వినవలే వింత వింతలు అంటూ వెంకటేశ్వర స్వామి నీ కొండ మీద ఎన్నో వింతలు జరుగుతాయ్యా, పన్నగపుతో మా తెర పైకెత్త వేలయ్య. కాబట్టి తెర అడ్డంగా పెట్టారు, ఆ తెర తొలగితే నువ్వు కనపడతావు. అజ్ఞానం అనే తెర మా ముందు ఉంది, ఆ తెర తొలగిపోతే నీ అనుగ్రహం కలుగుతుంది, నీ దర్శనం కలుగుతుంది. కాబట్టి మా అజ్ఞానాన్ని తొలగించు. ఈరోజు కూడా తిరుమలలో ఆ వెంగమాంబ గారు సమాధి కూడా, సమాధి అనకూడదు, ఆ బృందావనం ఉంది ఆవిడది, ఆ స్కూల్ వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఉంటుంది. అక్కడ నేను ఎన్నో మహిమలు కూడా చూడటం జరిగింది. కనుక అక్కడ కనుక మనం కూర్చొని ధ్యానం చేస్తే చాలా విశేషం. వెంకటేశ్వర స్వామి వారు రాత్రి ముత్యాల హారతి అనే హారతి ఇవిడ దివ్య రూపంలో దివ్యశక్తితో దేవాలయాలకు వెళ్ళి ఆవిడే ఎవరికీ కనపడకుండా దివ్యమూర్తిగా ఆవిడ స్వామికి రోజు కూడా ముత్యాల హారతిని కూడా ఆ వెంగమాంబ ఇప్పటికి కూడా ఇస్తుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. వెంకటాచల మహత్యాన్ని కూడా ఆవిడే రచించి స్వామి యందు భక్తి ప్రపత్తులు పొందింది. వెంకటేశ్వర స్వామి వారికే భాగవతాన్ని ఆవిడ భాగవతం చదువుతుంటే స్వామి వినేవారు అన్నమాట. అంటే అంత బాగా ఆవిడ భాగవతాన్ని చదవడం, స్వామికి వినిపించేవారు, ఆనందపడిపోయేవాడు స్వామి. తన చరిత్ర, ఆయన చరిత్ర ఆయనకే చెప్పేది అన్నమాట, వేరే రకంగా చెప్పేది అర్థమయ్యేటట్లుగా. ఆయన ఆశ్చర్యవాడు, ఆవిడ భక్తికి మెచ్చుకునేవాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా తరించింది. అటువంటి తరిగొండ వెంగమాంబ గారి యొక్క జన్మదినోత్సవం కూడా జరుగుతోంది. నారసింహ జయంతి, నారసింహోత్సవం అవతరించినటువంటి దుష్ట శిక్షణ ధర్మస్థాపన కోసం అవతరించిన రోజుగా చెప్పబడింది. దాన ధర్మాలకి, సముద్ర స్నానానికి విశేషమైన రోజుగా, అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.